నేను 20 ఏళ్ల పల్లె అమ్మాయి. నా పేరే స్వప్న. ఇంటర్మీడియట్ పూర్తయిపోయాక నాకు సెలవులు. మా అమ్మమ్మ ఊరికి పోయాను. చిట్టి ఊరు, చల్లని గాలులు, తాటి చెట్ల మధ్య జీవితం నిదానంగా సాగుతుంది. అక్కడే మొదటిసారి చూశాను మా మామగారిని. పేరు కిరణ్ మామయ్య. అత్తగారు సునీతగారు అమ్మగారి చెల్లెలు. ఆమె రూపం వర్ణించలేనిది. చీరకట్టులోనూ చిరునవ్వులోనూ ఒక అందం, ఒక ఆత్మీయత, ఒక మాయ ఉంది. ఆమెను చూస్తూనే ఉండిపోతాను. ఆమె కళ్లలో ప్రేమ కంటే పెద్ద ప్రశాంతత కనిపించింది. నా మనస్సు ఏదో అడిగింది. ఇది ఒక ఆత్మబంధమా? లేక మనసు ముడిపడే మొదటి అడుగా? ఒకరోజు పూటకూర తింటూ ఊరి ఇంటి వెనక చెట్లడుగు దగ్గర కూర్చున్నాం. మామయ్య వాళ్లతో మాట్లాడుతుంటే ఆమె మౌనంగా తలవంచి నన్ను చూస్తోంది. ఆ చూపులో ఓ ప్రశ్న ఉంది, ఓ నిస్సహాయత ఉంది. ఒక్కసారి చేతివేళ్లు నా చేయిని తాకినప్పుడు నా హృదయం వేగంగా దూకింది. అది తెలిసి ఆమె ఏమీ చెప్పలేదు. కాని ఆ మౌనం చాలా విషయాలు చెప్పింది. ఆ రోజు నుండి ఆమె నన్ను కాఫీ అడుగుతుంటే చేతితో వాలి ఇస్తుండేది. నా పేరు పిలిచే తీరులో ఒక తీపి సౌందర్యముండేది. ఒక రాత్రి విద్యుత్ పోయినప్పుడు నేను కొవ్వొత్తి వెలిగించాను. ఆమె కుర్చీలో కూర్చుంది. తల తడి తడిగా ఉంది. నేను ఆమె జుట్టు తుడిచే ప్రయత్నం చేస్తుంటే ఆమె ఒక్కసారి నా చేయిని పట్టుకుంది. మెల్లగా, ప్రేమగా, కాని లోపల ఏదో తపనతో. రేపటినుండి ఆమె నన్ను నిదానంగా, స్నేహంగా పిలుస్తోంది. ప్రతి ఉదయం తాను వేసిన మోగిన చీరవాసన నా గుండె గదుల్లో తిరుగుతూనే ఉండేది. ఆమెతో మాట్లాడే ప్రతి మౌనం ప్రేమగా మారుతోంది. ప్రేమ అనేది కొన్ని మాటలతో కాదు, కొన్ని స్పర్శలతో కాదు, కొన్ని చూపులతో మారుతుంది. అత్తగారిలో నా ప్రేమని నేను నిశ్శబ్దంగా అర్థం చేసుకుంటున్నా. ఆమె చెయ్యి నా చెయ్యిని మెల్లగా పట్టుకున్న ఆ క్షణం ఓ దేవతలా నాకు చూపబడింది. ఇది భౌతిక ప్రేమ కాదు, ఇది ఒక జీవబంధం. ఈ ప్రేమ పుట్టింది మాటలు లేకుండా, నిశ్శబ్దంగా.